ఇప్పుడు సంపద సృష్టి అని చెప్తాం. సంపద సృష్టి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టుకున్నా. ఓ బిల్డింగ్‌లో పైన నేను ఉంటాను. కింద 4 షాపులు అద్దెలకి ఇచ్చుకుంటే నేను ఒక రూ. 1,00,00,000 అప్పు తీసుకున్నా సరే, దాంట్లో దానికి ఏది 20 ఏళ్ళకో, 25 ఏళ్ళకో లోన్ వస్తది. హౌసింగ్ లోన్ అంటే. దాని కింద చూసుకున్నప్పుడు నా అద్దె వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు అది మిగిలింది. అట్లాగే 4 షాపుల మీద 4 పదులు రూ. 40,000 అద్దె ఈ 40,000 కిస్తీకి వెళ్ళిపోతుంది. కాబట్టి నా బిల్డింగ్ నాకు ప్రశాంతంగా చేతిలో ఉంటుంది. రేపు పొద్దున రేటు పెరిగినటువంటి సందర్భంలో అది అమ్ముతానా, లేకపోతే ఆస్తిగా నాకైతే పర్మనెంట్‌గా ఉంటుంది. ఇది సాధారణంగా మధ్యతరగతి వాడికైనా తెలుసు, ధనికుడికైనా తెలుసు, పేదవాడికైనా తెలుసు. ఇది సంపద సృష్టి అంటే వ్యక్తికి. ప్రభుత్వాలకి అంతే కదా! ప్రభుత్వాలకి ఇంకా డబ్బులు ఈజీగా ఇస్తారు. మనకు అప్పులు ఇయ్యాలంటే 1,00,000 అడ్డంకులు ఉంటాయి. వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు కదా! అయినా సరే భూమిని మేము మీకు ఇచ్చేస్తాం, నువ్వు కట్టుకుని నువ్వు డబ్బులు వసూలు చేసుకుని నాకు రూ. 10 ఈ తరహా విధానం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఇట్లాంటి చోట ఇవి ఉన్నాయి, మన షాపింగ్ కాంప్లెక్స్లు కార్పొరేషన్లు కట్టినాయి. వాటి అద్దె ద్వారానే కదా ఇప్పుడు అవన్నీ బ్రతుకుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల్ని తీసుకెళ్ళి ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చేయడం ఏందో అర్థం కాదు. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్నది అదే. ఏదైతే ఈజీగా వచ్చేటటువంటి వాటిని కాకుండా దాంతో చేసుకొచ్చేటువంటి ఒక విచిత్రమైన, అంటే ప్రభుత్వానికి సంపద సృష్టి చేస్తామంటూ ప్రైవేట్ వాడికి సంపద మాత్రమే సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే ఎండాడ సర్వే నెంబర్ 1లో ఉన్నటువంటి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీటీపీసీకి చెందిన భూమిని హోటల్ కట్టుకోండి, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోండి, మీకు 2,500 చదరపు గజాల విస్తీర్ణంలో G+5 G+10 అంతస్తులు ఉండే విధంగా హోటల్ కానీ వాణిజ్య సముదాయాలు కానీ కట్టుకోవడానికి వచ్చే వాళ్ళని మేము పిలుస్తున్నాం అని చెప్తుంది. 33 ఏళ్ల లీజ్ ఇస్తారట. BOT బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది. ఇదో సొల్లి కబురు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను, విజయవాడలో ఉన్నటువంటి కాలేజీలు, అనేక కాలేజీలకు ఇచ్చినటువంటి భూములు ఇట్లాగే చెప్పారు BOT అని చెప్పేసి. ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. చిన్న ఉదాహరణ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ, దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి ఆ లీజ్ ఇస్తూ ఉంటారు. ఏడాదికి 5 లక్షలు 10 లక్షలు 4 ఎకరాల భూమి BOT అన్నారు. BOT అయ్యింది, అది అంతే ఉంటుంది. అట్లాగే బోలెడు ఇట్లా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు ఇచ్చేటటువంటిది. ఇక్కడ ఏపీటీపీసీ సమ్మతి మేరకు లీజును పొడిగిస్తామని టెండర్ నిబంధనలో స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఆసక్తి గల సంస్థలు 19లోకి బిడ్లు దాఖలు చేయమని. ఇక్కడే విశేషం ఏంటంటే 15 కోట్ల బిజినెస్ చేసి ఉండాలా, 7 కోట్ల రూపాయలు ఇప్పుడు లావాదేవీలు నడుపుతుండాలట వీళ్ళు. ఇక్కడ యాక్చువల్గా అద్దె చదరపడికి 40 రూపాయల పైన వలుంది. అంటే 2,500 చదరపు గజాలంటే 22,500 అడుగులు విస్తీర్ణం. నెలకి 9 లక్షల నుంచి 10 లక్షల అద్దె వస్తుంది. కానీ 4 లక్షలు ఇస్తే చాలు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏం లెక్క చెప్తుంది? ఈ కట్టడము ఈ గోలంతా ఎందుకు, 4 లక్షలు నాకు వచ్చేస్తుంది కదా అంటుంది. కానీ ఆ భూమి వాళ్ళకి ఇచ్చేస్తున్నామే. అదే ప్రభుత్వం తీసుకుంటే ఆ 9 లక్షలు ప్రభుత్వానికి వస్తే ఇంకో 5 లక్షలు మిగులుతాయి కదా. ఇది ఎందుకు ఆలోచించరు అంటే, మనకి ఇదొక తెలివైనటువంటి ఎత్తుగడగా మన వాళ్ళని బాగు చేసుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ మీద నడుస్తుంది.